అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి ఒక సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం అవి సంచలనాత్మకంగా ఉన్నాయి. అవేంటి అనేది ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను. క్రిమినల్స్కు కులం మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి? అత్యాచార నిందితుల అరెస్టుకు కులం అడ్డొస్తుందా? క్రిమినల్స్ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికారులకు ఎస్పీలకు చెబుతున్నా అంటే వార్న్ చేస్తున్నారు సార్. శాంతి భద్రతలు కీలకమైనవి. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రశ్నార్థకంగా మారాయి. ఎలా చూడాలి అంటారు? అంటే నిజంగానే కులం మతం చూసి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారా పోలీసులు? ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు ఎలా ఉంది అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఒక డిప్యూటీ సీఎంఏ పోలీసుల పనితీరు గురించి మీరు క్రిమినల్స్ను మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళ కులాలు మతాలు చూసి లేదా కేసులు పెట్టాలంటే ఈ ఈక్వేషన్స్ చూసి చేస్తున్నారా అని, నేనే హోంమంత్రినైతే పరిస్థితి వేరేలాగుంటుంది అని అదొక హెచ్చరిక లాంటిది జారీ చేశాడు. అది హోమ్ మినిస్టరు అండ్ కూటమి ప్రభుత్వము, టీడీపీ హోంమంత్రి వచ్చేసి టీడీపీకి సంబంధించిన అనిత, ఆమెకు ఘాటుగా హెచ్చరించినట్లయింది. అలాగే పోలీసుల పనితీరును కూడా నేరుగా డైరెక్ట్గా ప్రశ్నించాడు ఆయన. అంటే మన రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారైనాయి, ఎంత దరిద్రంగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకోవాలంటే రాజకీయ పరంగా లాభ నష్టాలు చూసి ఆ నిందితుల మీద కేసులు పెట్టాలా, లేకపోతే తూతు మంత్రంగా పెట్టి కేసులు పెట్టాలా, లేకపోతే వాళ్ళను రక్షిస్తే మనకేంటి, మన పార్టీకి ఏంటి బెనిఫిట్, ఈ లెక్కల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు. నేను అందుకే చెప్పా, మన రాష్ట్రంలో ఇంత దరిద్రమైన రాజకీయాలు ఏ రాష్ట్రంలో ఉండవనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు దరిద్ర రాజకీయాలు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేనే హోంశాఖలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన మరొక శాఖకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, నేను గనక అయితే మరోలా చేస్తానంటే నువ్వేం చేయట్లేదు అని చెప్పి చెప్పినట్లే. ఇప్పుడు ఆయన డైరెక్ట్ హోమ్ మినిస్టర్ అడుగుతున్నాడు, ప్లస్ పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. మీరు ఇవి జరుగుతుంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు అని. దానికి సమాధానం అనిత గారు చెప్పాలి. పోలీసులు ఎందుకు తీసుకోవడంలో పోలీసులైనా చెప్పాలి. ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి కూడా మన రాష్ట్రంలో ఎన్ని రేప్ సంఘటనలు జరిగాయి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేప్ సంఘటనలు ఎన్నో జరిగాయి. నిర్దాక్షిణ్యంగా కొంతమంది అమ్మాయిల్ని కత్తులతో పొడిచి చంపేశారు. ఒక అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇటువంటి కొల్లలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ నిందితుల మీద కఠిన చర్యలు, వాళ్ళ కేసులను వాదించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ పెట్టి పోక్సో చట్టాలు కఠినంగా అమలయ్యే విధంగా ఈ చర్యలు తీసుకోవాలా. ఇంకోటి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఈ జరిగే రేప్ కేసులు ఏ 20 ఏళ్ళ అమ్మాయికో ఏ 30 ఏళ్ళ మహిళకో జరగడంలా రేపులు. చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంటి పక్కన ఉన్నోడే, బాగా తెలిసిన వాడే, బంధువులే, చిన్నాన్నలే, పెద్దనాన్నలే చిన్న చిన్న పిల్లల్ని చంపేసి పూడ్చి చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఈ ప్రభుత్వంలో ఇమ్మీడియట్గా 2-3 ఎన్కౌంటర్లు పడకపోతే ప్రజలు శాంతించే పరిస్థితిలో లేరు. ఎన్కౌంటర్లు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఎన్కౌంటర్లు జరిగినంత మాత్రాన ఇవన్నీ ఆగిపోతాయని భయం అనేది కలగాలి. భయం అనేది కలగాలి అంటే ఏదో 1-2 ఎన్కౌంటర్లు రేప్ చేసిన వాళ్ళకి జరిగితేనే, ఈ రేప్ అనే పదం వింటే రేప్ అనే ఆలోచన అవతల ఇంకొకటి ఎవరికి రాకూడదు.
భయం అనేది కలగాలనేసి ప్రజలు కోరుకుంటున్నారు. సార్ ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక కేసు గురించి చెప్తా. దిశ కేసు మన అందరికీ తెలిసిందే. ఆ రోజు జరిగినప్పుడు కూడాను సజ్జనార్ గారు నలుగురిని కూడా ఎన్కౌంటర్ చేశారు. కానీ అలాంటి అంత మాత్రాన తెలంగాణలో రేప్స్ అనేవి ఆగిపోలేదు కదా, కంటిన్యూ అవుతున్నాయి కదా. అంటే ఇక్కడ ఇదొక్కటే మార్గం కాదు కదా ఆగడానికి. కాదు, ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే కనీసం ఆ ఎన్కౌంటర్ ఎవడైతే ఆ పని చేశాడో వాడిని ఎన్కౌంటర్ చేస్తూనే ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఆ రేపని ఆలోచనలు అంటే భయం కలిగే విధంగా కొద్ది రోజులు ఉంచవచ్చు. తర్వాత ఏదైనా జరిగినా కూడా దాని మీద కేసులు పెట్టడము, ఇమ్మీడియట్ కేసులు కట్టడము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా మనం చేయాలి. ఇక్కడ రేపులు జరుగుతున్నాయి అంటే ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈ గ్రామాలలో పని చేసుకునే వాళ్ళు, ఈ కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భార్యాభర్త ఇద్దరు పని చేసుకునే వాళ్ళు, లేదా ఇంటి దగ్గర ఎవరైనా పిల్లల్ని అక్కడ వదిలేసి చిన్న చిన్న పిల్లల్ని పనులకు వెళ్ళేవాళ్ళు, లేదా వీళ్ళు పనులకు వెళ్తే కనుక ఈ పిల్లల్ని పక్కింట్లో పెట్టేవాళ్ళు. ఇటువంటి జరిగేటప్పుడు ఏం చేస్తారంటే దీని వెనక గంజాయి ఎఫెక్ట్ బాగా ఉంది ఈ రేప్ కేసుల వెనక. అంటే వాడు స్వతహాగా ఉంటే, స్పృహలో ఉంటే గనక ఈ ఆలోచనలు రావు. వాడు ఎప్పుడు గంజాయి మన ఆంధ్రప్రదేశ్లో గల్లీలో పల్లెలో దొరుకుతూ ఉంది. ఈ గంజాయి మత్తులో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు మత్తులో ఉన్నట్టు మనకు అనిపించదు, వాడు మామూలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఈ విధంగా చేస్తాడని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మన జరిగిన సంఘటన కూడా అమ్మాయిని తీసుకెళ్ళి చంపేసి చేశాడు. ఇదంతా ఈ గంజాయి ఎఫెక్ట్. దీంతో ఇటువంటివి జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని ఎంతవరకు అయినా, ఎంత తెలిసిన వాడైనా, ఎంత బంధువైనా ఒంటరిగా వదిలి వెళ్ళకండి. మ్యాక్సిమం ఒకరు కూలికెళ్ళినా ఇంకొకరు పిల్లలను చూసుకునే విధంగా ఉండాలి జాగ్రత్తగా. ఆ విధంగా చర్యలు తీసుకుంటే చిన్నపిల్లల రేపులు ఇవి జరగకుండా మనం కొద్దిగా కంట్రోల్ చేయగలగచ్చు. లేదు మనం పిల్లల్ని బాధ్యతాయుతంగా వదిలేసావు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వదిలేసావు, వీళ్ళ ఇంట్లో వదిలేసావు, ఎవరో కొత్తగా పరిచయమైన వాళ్ళను, వీళ్ళు కూలి పనులకు వెళ్తారు, అక్కడ షెడ్స్ ఉంటాయి, షెడ్స్లో రకరకాల వ్యక్తులు ఉంటారు, అక్కడ పనులు చేస్తుంటారు. కొంతమంది గంజాయికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంకొకటి మద్యం తాగేవాళ్ళు ఉంటారు, ఈ చిన్నపిల్లలు అక్కడే ఉంటారు, వీళ్ళు పనులకు వెళ్తారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కొద్ది రోజులు త్యాగం చేయాలి పిల్లలు పెద్ద అయ్యేంత వరకు. ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా రేప్ చేసి చంపేస్తున్నారంటే అది మన ఆంధ్రప్రదేశ్కే తల తీసేసినట్లే. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ కఠినంగా శిక్ష, రేపు చేసిన నిందితులు ఎవరైనా ఇమ్మీడియట్ ఎన్కౌంటర్ చేసేయాలి. అది కోరుకుంటున్నారు ప్రజలు చేయమని. ఈ లాంగ్ ప్రాసెస్, కేసులు, కోర్టులు, విచారణలు, తర్వాత ఇవన్నీ వద్దు అనే స్థితికి ప్రజలు వచ్చారు. ఇప్పుడు కూడా పోలీసులు ఎలా ఉన్నారంటే ఈ రాజకీయ పార్టీ ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ పోలీస్ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యేది పొలిటికల్ లీడర్సే. ఇక్కడ స్పీచ్లు ఇచ్చేది పొలిటికల్ లీడర్సే, ప్రభుత్వాన్ని నడిపేది పొలిటికల్ లీడర్సే. ఏదన్నా సంఘటన జరిగితే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేది మళ్ళీ పొలిటికల్ లీడర్సే ఎంటర్ అయ్యేది. కాబట్టి పోలీసు వాళ్ళు కేసు కట్టాలంటే కనుక దీని వెనకాల ఒక పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. అది టీడీపీ వాడి ప్రెజరా, జనసేన వాడి ప్రెజరా, బీజేపీ వాడి ప్రెజరా అనేది మనకు తెలియదు. కాకపోతే ముగ్గురులో ఒకరు ఉంటారు వాడిని సేవ్ చేయడానికి. అందుకే ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్య చేసింది. అంటే ఆడ ఈక్వేషన్ ఏమొస్తుందంటే రేప్ చేసిన వాడు ఒక కులం అనుకో, వీడిని లోపలేస్తే కనుక ఆ కులం ఓట్లు పోతాయనో, ఆ ఊర్లో ఆ కులం ఓట్లు మనకు పోతాయి మన పార్టీకనో, వాడిని ఎలా తప్పించాలనో, లేకపోతే ఆ కేసులో వేరే వాడిని నిందితుడిగా చేర్చే క్రమమో, ఇవన్నీ పోలీసులకు వీళ్ళే ప్రెజెంట్ చేస్తారు, ఈ పొలిటికల్ లీడర్సే. వీటికంత కారణం పొలిటికల్ లీడర్సే. గంజాయి వ్యాపారం చేసేది ఎవరు చిన్న చితకవాడు కాదు, దీన్ని వ్యాపారం చేయించేది పొలిటికల్ లీడర్స్. దీనికి కారణం అంతా పొలిటికల్ లీడర్సే. ఆ గంజాయి అమ్ముతున్నారు గల్లీలో, అది తాగుతున్నారు, రేప్ చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు పాలించేది పొలిటికల్ లీడర్సే.
గవర్నమెంట్లో అధికారంలో ఉండేది పొలిటికల్ లీడరే, గంజా ఎమ్మేది పొలిటికల్ లీడరే. ఆ నిందితుడికి సపోర్ట్గా పోలీసులు ఫోన్ చేసి ఆ కేసును ఏదో ఒకటి తారుమారు చేయమని చెప్పేది పొలిటికల్ లీడరే. వీళ్ళందరికీ కారణం పొలిటికల్ లీడర్సే. దీన్ని బాగా చర్చించాలి అందరూ, ప్రజలు కూడా. దీనికి అంత కారణం పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అప్పుడు చూడండి. మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే రాజకీయం ఎంతగా మారిపోయిందో. రాజకీయం ఎలా మీరు ఎక్కడన్నా చావండి, రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఏం కావాలంటే ఓట్లు కావాలి. వాడు కులము, వాడు మతము, వీడి తప్పు చేశాడు, వీడిని సేవ్ చేస్తే నా పార్టీకి పనికొస్తాడు, వీడిని సేవ్ చేస్తే నాకు ఓట్లు తెచ్చి పెడతాడు. ఈ విధంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ఈ వ్యవస్థ అన్నిటికీ రాజకీయ నాయకులే కారణం. అందుకే దాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకుంటారా తీసుకోరా, కులాన్ని చూసి మీరు కేసులు నమోదు చేస్తారని చెప్పి పోలీసులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే 1, 2 చూసిన తర్వాత పవన్ కళ్యాణ్లో కూడా సహనం చచ్చిపోయింది. ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, ఎన్ని రేప్ కేసులు జరిగాయి? రేప్ కేసులు జరిగినప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎన్ని కేసులు కట్టారు? అది ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి వీటికన్నిటికీ కారణం పొలిటికల్ లీడర్సే. రేపులకు కారణం గంజాయి, రేపులకు కారణం మద్యం. ఇవన్నీ చేసేది ఎవరు? పొలిటికల్ లీడర్సే. దీన్ని బ్యాక్ ఎండ్లో ఉండేది పోలీసు వాళ్ళతో ఈ మిలాఖతులు చేసేది పొలిటికల్ లీడర్సే. అధికారంలో ఉండేది పొలిటికల్ లీడర్సే. ఇంకా ప్రజలు పొలిటికల్ లీడర్స్ అంటే తరిమే రోజులు, తరిమి కొట్టే రోజులు, మీరు యాక్షన్ తీసుకోకపోతే కొట్టే రోజులు తొందరలోనే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు మీ క్యాలిక్యులేషన్స్, పొలిటికల్ లీడర్స్, ఓట్లు, సీట్లు, నా కులము, వాడి కులము, వీడి కులము, ఈ లెక్కలు వేసుకుంటా కూర్చుంటే గనక పవన్ కళ్యాణ్ అన్నట్లు పవన్ కళ్యాణ్ గొంతు మీద కూర్చొని హోమ్ మినిస్టర్ నాకు కావాలా అని చంద్రబాబు నాయుడు గొంతు మీద కూర్చునే పరిస్థితి కూడా ఉంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండానే టీడీపీకి సంబంధించిన హోమ్ మినిస్టర్గా అనిత గారు ఇమ్మీడియట్గా ఈ వారం 10 రోజుల్లో జరిగిన రేప్ కేసులో నిందితుల్ని ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేస్తే గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతించరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.